Hi all, here is the non-spoiler review of Chennai Love Story. First things first, నాకు ఫస్ట్ హాఫ్ చాలా నచ్చింది. సెకండ్ హాఫ్లో కూడా కొన్ని ఇమోషనల్ సీన్స్ బాగా వర్క్ అయ్యాయి. ఇంటర్వెల్ అయ్యాక నా పక్కన థియేటర్లో కూర్చున్న ఒక అబ్బాయి, ఏంది బ్రో సినిమా అయిపోయిందా? లేక ఇది మల్టీ స్టారర్ సినిమానా? ఆ రేంజ్లో ఉంటుంది ఇంటర్వెల్ ట్విస్ట్. అక్కడే సినిమా మీద క్యూరియాసిటీ బాగా పెరిగిపోతుంది. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక స్టోరీ ఈజీగా గెస్ చేయొచ్చు. ఏదో కొత్త ట్విస్ట్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ సినిమా మోస్ట్లీ ప్రిడిక్టబుల్ రూట్లోనే వెళ్తుంది. కథా విషయానికి వస్తే, స్టీవెన్ అనే ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ మరియు నివి అనే తన గతంలో ఉన్న బాధని మర్చిపోలేకపోతున్న అమ్మాయి మధ్య జరిగే ప్రేమ కథనే చెన్నై లవ్ స్టోరీ. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ వారి ప్రేమ ముందుకు వెళ్తుంది. కానీ కొన్ని అనుకోని పరిస్థితులు, కష్టమైన నిర్ణయాలు వారి జీవితాన్ని మార్చేస్తాయి. ఈ సినిమా ప్రేమ, త్యాగం మరియు నిజమైన బంధాల గురించి చెప్తుంది. హైలైట్స్: ఇమోషనల్గా కనెక్ట్ అయ్యే ఫస్ట్ హాఫ్. కిరణ్ అబ్బావరం మరియు గౌరీ ప్రియ ఇద్దరు మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. మణిశర్మ సాంగ్స్ మరియు బీజిఎం సినిమా ఇమోషన్స్ని ఇంకా ఎలివేట్ చేశాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగా ఎగ్జైట్ చేస్తుంది. ఇమోషనల్ సీన్స్ చాలా బాగా వర్క్ అయ్యాయి. డ్రాబ్యాక్స్: సెకండ్ హాఫ్ ప్రిడిక్టబుల్గా ఉంటుంది. స్టోరీ కొన్ని చోట్ల ఫెమిలియర్గా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ అన్నెసెసరీగా స్ట్రెచ్ చేసినట్టు ఉంటాయి. ఫస్ట్ హాఫ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ని సెకండ్ హాఫ్ మెయింటైన్ చేయలేకపోయింది. ఓవరాల్గా చెప్పాలంటే, చెన్నై లవ్ స్టోరీ ఒక సింపుల్ అండ్ ఇమోషనల్ లవ్ డ్రామా. ఫస్ట్ హాఫ్ బాగా ఎంగేజ్ చేస్తుంది. అయితే ప్రిడిక్టబుల్ సెకండ్ హాఫ్ వల్ల ఓవరాల్ ఇంపాక్ట్ కొంచెం తగ్గుతుంది. ఇమోషనల్ లవ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళకి ఒక్కసారి ట్రై చేయొచ్చు. బాటమ్ లైన్: మంచి ఫస్ట్ హాఫ్, ఆ తర్వాత కొంచెం స్ట్రెచ్ అయిన ప్రిడిక్టబుల్ సెకండ్ హాఫ్. దాట్స్ ద రివ్యూ గైస్. ఇలాంటి మూవీ రివ్యూస్ మరియు లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం ఫాలో చేయండి. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ.